ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారన్నారు అన్నమాట. మినిమం 50,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారు. ఎందుకంత పక్కగా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ ఎవరు అడిగిన మనసుడే మాట్లాడుతున్నారు, మీరు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే 2019లో ఓడించారో అప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజలంతా చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఓడించామో ఇలాంటి నాయకుడిని అని చాలా బాధపడుతున్నారు. ఈసారి ఆ కసి మొత్తం ఓట్ల రూపంలో మెజారిటీ రూపంలో చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇచ్చేది. ఎలా ఉందంటారు 5 ఏళ్ల పరిపాలన? చాలా బాగుందండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మీరు పోలవరం చూసుకున్నా చాలా బాగుంది, కట్టేశారు కదా ఆల్రెడీ. రోడ్లు చూసుకున్నా రాష్ట్రం మొత్తం రోడ్లు చాలా బాగున్నాయి. మీకు ఇందులో చూసుకున్నా గానీ స్కూల్ డెవలప్మెంట్స్ చేసాం, నాటు నేటివ్ అన్నారు, ఏమీ లేదు. పోలవరం కట్టలేదు, ఐటీ కంపెనీలు లేవు. అందరూ నాలాంటి ఎంప్లాయీస్ అంతా పక్క రాష్ట్రాలకి జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అది ఇప్పట్లో కూడా అయ్యేలా లేదు. ఆయన ఇప్పుడు లాస్ట్ మినిట్ లో వచ్చేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మోసం చేద్దామని వస్తాడు అంతే. ఇప్పుడు 5 ఏళ్లలో యువతకి ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వల్ల డిఎస్సి వాళ్ళు ఏదో ఒక ధర్నా చేశారని చెప్పి 6,000 పోస్టులు చిల్లరెన్నో తీసారని పేరుకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు 2,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు కలెక్ట్ చేశారు. కానీ ఎవరికి కూడా ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి జాబ్ వచ్చింది, జాబ్ లో సెటిల్ అయ్యామని చెప్పి ఎవరో చెప్పుకోవాలి. ఒక్క ఈ గవర్నమెంట్ జాబ్లే కాదండి, మీరు ఏ చూసుకున్నా గానీ ఇండస్ట్రీ ప్రతిదానికి శంకుస్థాపన చేయడం వరకే. శంకుస్థాపన చేయడం, దాన్ని సోషల్ మీడియాలో కానీ సాక్షి మీడియాలో కానీ ప్రమోట్ చేసుకోవడం, అది మేము చేయలేదు. ప్రచారాలు తప్ప వాస్తవాలు లేవు ఖచ్చితంగా. అది కూడా సాక్షి మీడియాలోనే. మీరు రిజల్ట్ రోజు మీకు అర్థమైంది. జనాలు ఏమి అంత అమాయకులు కాదు. ఒకసారి మోసపోతారు కానీ ప్రతిసారి మోసపోరు. ఈసారి జూన్ 4వ తారీఖున రిజల్ట్ తెలిసింది ఖచ్చితంగా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను 175 గెలుస్తానని చెప్పి శపథం చేసి మరీ మాట్లాడుతున్నాడు. అంత కాన్ఫిడెన్స్ ఏంటంటారు? అదే చెప్తారు కదా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా. సో ఎలాగో ఓడిపోతున్నాం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ 175 గెలుస్తామన్న ప్రచారం చేస్తారు. అందుగురించి ఏమీ లేదు. 175 కనీసం ఎన్ని గెలుస్తారంటారు జగన్మోహన్ రెడ్డి? నా అంచనా ప్రకారం 40 నుంచి 50 వైసీపీ గెలుస్తున్నారు. 120 అంత మించి ఎక్కువ 120 సీట్లు కూటమి పక్కా గెలుస్తుంది. మరి సిద్ధం సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి మీటింగ్లు పెట్టి 175 వైనాట్ 175 అని చెప్పి కామెంటరీ చేస్తున్నాడు. ఏమంటారు మీకు దాని గురించి? అదే సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నాని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మీటింగ్ లో చెప్పినట్లు సింహం సింగిల్ గా రావడం కాదు. ఇప్పుడు రోడ్డు మీద పిచ్చికొక్క వచ్చినప్పుడు జనాలంతా కలిసి తరిమి కొడతారు. అంత మాత్రాన కుక్క కూడా నేను సింహాన్ని సింగిల్ గా వచ్చాను, నన్ను అందరూ కలిసి తరిమి కొట్టారు, వాళ్ళంతా పందులు నేను సింహాన్ని అనుకుంటా. ఊరకొక్క వచ్చినప్పుడు జనాలంతా కలిసి కొడతారు కదా. అలానే ఇప్పుడు దొంగ ఇంట్లో పడినప్పుడు ఏం చేస్తారు, పక్కింట్లో అందరూ వచ్చి కొడతారు, పట్టుకుంటారు. అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు. ఇది అంత ప్రతిపక్షాలంతా కలిసి, ప్రతిపక్షాలంటే ఇప్పుడు మన అలయన్స్ కూటమిలో ఉన్న తెలుగుదేశం గానీ జనసేన గానీ బీజేపీ గానీ అందరూ కలిసి జగన్ మీద తిరగబడుతున్నారు. ఇప్పుడు మీరు ఐటీ ఇండస్ట్రీ అంటున్నారు కదా, అవును. నేను ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఐటీ సెక్టర్ మీకు చాలా బెటర్ గా ఉంది హైదరాబాద్ పరంగా. అవును. మరి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 5 ఏళ్లలో మీరు చూసిన దాన్ని బట్టి ఎంత వరకు డెవలప్ అయింది, అసలు ఏం చేశారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? 0%. కోడిగుట్టు అమర్నాథ్ అని మన ఒక ఐటీ మినిస్టర్ ఉన్నాడు. నాకు తెలిసి ఆయన ఇండియా మొత్తం తెలుసు. ఇండియాలో ఏ రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ ఎవరో ఎవరికి తెలియదు, కానీ ఆయన మాత్రం అందరికి తెలుసు. ఎందుకంటే ఇలాంటి ట్రోల్స్ వల్ల ఆయన చేసింది ఏమీ లేదు. కానీ ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, ఇది కామెడీగా ఈ ట్రోల్స్ అవడం వల్ల ఆయన ఫేమస్ అయ్యాడు. అందుగురించి ఆయన తెచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు ఒక ఐటీ మినిస్టర్ మినిమం నాలెడ్జ్ ప్రకారంగా గుడివాడ అమర్నాథ్ ఉన్నాడా? అసలు లేదు. అందుకని గాజువాక్ లో కూడా ఆయన ప్రచారం చేయడం ఆపేసాడు, ఎలా ఓడిపోతున్నానని. ఖచ్చితంగా. మరి ఏంటంటే ఆయన ఓడిపోతున్నారు అని అంటే గుడ్డు పొదగలేదు అంటారు. ఇంకా పొదగలేదు, అది పొదగదు కూడా. పొదగదు అంటారు. బానే ఉంది. ఐటీ పరంగా చూసుకుందాం. ఇప్పుడు మీరు ఎన్ని కంపెనీలు తెచ్చారు అని అడిగితే ఆయన బొబ్బట్లు కంపెనీ తెచ్చాను, మసాలా కంపెనీ తెచ్చాను, జనరల్ పేస్టులు తెచ్చాను, ఎంఓఈలు తెచ్చాను, అవి అని చెప్పి చెప్తున్నాడు. ఐటీ కంపెనీకి బొబ్బట్లు జనరల్ పేస్టులకి సంబంధం ఉందంటారు. మా చెప్పండి. అస్సలు లేదు. అలా ఈ కంపెనీ పక్కన పెట్టింది కాసేపు. ఆల్రెడీ వైజాగ్ లో ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఉంది. దాన్ని మళ్ళీ వీళ్ళు ఓపెనింగ్ చేసి, ఆల్రెడీ ఇంతకు ముందు ఎప్పుడే నుంచి ఉంది, దాన్ని మళ్ళీ వీళ్ళు రీఓపెనింగ్ చేసి మేమే తెచ్చేసాం అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇన్ఫోసిస్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ, అదొక ఎంఎన్సీ.
మల్టీనేషనల్ కంపెనీ. అది ఆల్రెడీ వైజాగ్ లో ఉంది ఇంతకుముందే. సో వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే జగన్ అక్కడికి వెళ్ళాడో ఒక ప్రచారంలో చేసుకున్నామని ఆల్రెడీ ఓపెన్ గా ఉన్నదాన్ని వీళ్ళు మళ్ళీ రీఓపెన్, ఆల్రెడీ అక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ దాన్ని రీఓపెనింగ్ చేశారు. అంటే జనాలు ఏమనుకుంటారో ఓకే ఇన్ఫోసిస్ అనే పెద్ద కంపెనీ తీసుకొచ్చారని. ఇన్ఫోసిస్ అనేది ఇండియాలో టాప్ 2 MNC కంపెనీస్ ఒకటి, టీసీఎస్, ఇన్ఫోసిస్. సో అంత పెద్ద కంపెనీ తెచ్చేశారో అన్న భ్రమలోకి తీసుకొద్దామని జనాల్లో తీసుకొద్దామని ఈ ఎవరైతే ఈ అమర్నాథ్ తెలివైన వాళ్ళు కదా వీళ్ళు, అంటే జనాలు పిచ్చోళ్ళు, వీళ్ళు తెలివైన వాళ్ళు అన్న ఫీలింగ్ లో అలా చేశారు అనమాట. ఇప్పుడు ఆయన అంత ప్లాన్ చేసి బాగా చేశాడు, సక్సెస్ అయిందంటారా ఫెయిల్యూర్ అయిందంటారా? ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే ఇది 2024 అంటే సోషల్ మీడియా కాలం. సో మీరు ఏం తప్పు చేసినా గానీ జనాలకు తెలిసిపోతుంది. సో మీరు పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే జనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊరికి తెలిసిపోతుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా గానీ అంతా ఏదో సినిమా సెట్టింగ్ లాంటి డూ బ్యాటింగ్లు పెట్టి ఆ ప్రచారాలు చేయడం తప్పితే వాస్తవాలు ఎక్కడ కనపడతలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంతా మొత్తం డూప్ సెట్టింగ్ మొత్తం. ఇప్పుడు రీసెంట్ గా కూడా మనం ఒకటి చూసామండి, సంక్రాంతికి ఎక్కడైనా గుడికి పోతే దేవుడి దగ్గరికి భక్తులు వెళ్తారంటారు, కానీ దేవుడిని సెట్టింగ్ చేసుకుంటారంటే అసలు ఎంతవరకు ఆయనకి 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి భార్య భారతి గారు గుడికి రారని చెప్పి అక్కడ ఇంట్లోనే సెట్ వేయించి వైసీపీ గురించి ఈ దేవాలయాలకు సంబంధించిన గానీ ఈ హిందూయిజం సంబంధించిన పర్టికులర్ ఈ రిలీజియన్ సంబంధించి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోవడం ఒకటి అనవసరం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి 5 ఏళ్ళలో ఎన్ని గుళ్ళు పగలగొట్టారు, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు. ఈ రేపు జగన్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఇంటర్నల్ గా అనాలిసిస్ చేసుకుంటారు కదా, ఆ అనాలిసిస్ చేసుకున్న దాంట్లో పవన్ కళ్యాణ్ తో ఏదైతే కూటమి ఉందో అదొక మెయిన్ రీజన్ అయితే, తర్వాత వీళ్ళు మొత్తం ఒక 5 లిస్ట్ వేసుకుంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్ గానీ, ఉద్యోగులు ఇవ్వకపోవడం గానీ, ఈ రోడ్లు వేయకపోవడం గానీ, ఇలాంటి ఒక మేజర్ ఇష్యూస్ దేనివల్ల ఓడిపోయామని వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటే అందులో ఈ దేవాలయాలకు సంబంధించిన విషయం కూడా ఖచ్చితంగా ఒక రీజన్. రేపు వాళ్ళు ఓడిపోవడానికి ఇది ఒక రీజన్ అవుతుంది ఖచ్చితంగా. అడుగుతున్నారు, మీరు చెప్పారు కదా రేపు ఓటమికి కారణాలు ఏంటని లెక్కేసుకుంటే ఖచ్చితంగా ఇది కూడా ఒక రీజన్ అంటారు. ఖచ్చితంగా అసలు ఓటమి లెక్కేసుకుంటే అసలు ఎన్ని కారణాలు ఉంటాయంట? వాళ్ళు ఎన్ని స్కీములు పెట్టారో అన్ని కారణాలు అది వాళ్ళు ఎన్ని స్కీములు పెట్టారో అన్ని కారణాలు ఎడిషనల్. అవి చాలా మంది ఏమన్నారంటే ఎందులో ఏదైతే ఏ పని మొదలు పెడితే అదే దరిద్రం అని మాట్లాడతారు. అదే మరి మీరు అనేటట్టు రేపు లెక్కేసుకుంటాం లెక్కలేనన్నీ వస్తాయి కదా, లెక్కలేనన్నీ వస్తాయి. కానీ మేజర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది మేజర్ ఇష్యూ. సో అలా మేజర్ ఇష్యూస్ తీసుకుంటే ఈ రోడ్లు అనేది చాలా మేజర్ ఇష్యూ. సో ఈ రోడ్లు గానీ, అన్ఎంప్లాయ్మెంట్ గానీ, ఈ మెగా డిఎస్సి ఇవి గానీ, పోలవరం గానీ, సో ఇవన్నీ మేజర్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ నాన్ పొలిటికల్ ఇష్యూస్. సో పొలిటికల్ ఇష్యూస్ వచ్చేసి కూటమి అలయన్స్ అనేది మేజర్ ఇష్యూ అన్నమాట వైసీపీ పరంగా చూస్తే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు 2 ఫోర్సెస్ ఈ వీటిని లైక్ మైండెడ్ ఫోర్సెస్ అంటారు, లైక్ మైండెడ్ పీపుల్ వీళ్ళు, అంటే వీళ్ళ ఓట్లు లైక్ మైండెడ్ పీపుల్ అంటారు అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తారో వీళ్ళ ఓట్లు ఖచ్చితంగా స్ప్లిట్ అవుతాయి. అది ఎంత పర్సెంట్ అనేది పక్కన పెడితే టీడీపీకి 40% లాస్ట్ టైం, వీళ్ళకి 6%. సో వీళ్ళిద్దరు కలిసినప్పుడు అవి ఓటు ఖచ్చితంగా 1+1 = 2 అవుతుంది ఖచ్చితంగా. చాలా మంది వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే మేధావులు 1+1 ఇప్పటికీ 2 అవ్వదు పాలిటిక్స్ లో, అది 1+1 1 అవ్వచ్చు 0 అవ్వచ్చు అంటారు. కానీ వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1+1 0 అయ్యిద్ది, 2+ కూడా అయ్యిద్ది. అంటే ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో దాని వల్ల న్యూట్రల్ పీపుల్ కూడా వీళ్ళకి వేద్దామని చూస్తారు. సో ఖచ్చితంగా అలయన్స్ అనేది మెయిన్ రీజన్. ఇప్పుడు ఈ అలయన్స్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతారట. ఖచ్చితంగా గద్దె దింపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? నెక్స్ట్ స్టెప్ దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జైలుకి పంపిస్తారని ఒక మెయిన్. కానీ సెకండ్ రీసెంట్ గా ఏమంటుంది ఏంటంటే RRR గారు ఉన్నారు కదా, రఘురామకృష్ణరాజు గారు. సో ఆయన్ని అప్పుడు ఆయన ఉండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు, నర్సాపురం ఎంపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన స్పీచ్ మన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్తుంది ఏంటంటే ఆయన గెలిచిన తర్వాత రేపు అలయన్స్ ఫామ్ అయిన తర్వాత ఆయన స్పీకర్ పదవి తీసుకుంటారంట. స్పీకర్ పదవి తీసుకుని మన జగన్ గారిని ఆ అసెంబ్లీలో ఫుల్ ఆడుకుంటారంట. ఇది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళవసరం లేదు, రఘురామకృష్ణరాజు ఆడుకుంటారు. ఒకవేళ జైలుకి వెళ్లే వరకు రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలో ఆడుకుంటారు. అది ఖచ్చితంగా ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. రఘురామకృష్ణరాజు గారు ఈ మాట చెప్పారు డైరెక్ట్ గా, నేను అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత కొన్ని
చెప్పుకోవడని పదాలు కూడా చెప్పారు జగన్ గురించి, అవన్నీ ట్రోల్ చేస్తారు, ఖచ్చితంగా ఆడుకుంటారు. మీరైతే ఆయన ఎటు వెళ్తే బాగుంటుంది అంటారు మాట జగన్మోహన్ రెడ్డి ఎటు వెళ్తే బాగుంటుంది అంటారు, అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది? ఆయన ఖచ్చితంగా రేపొద్దున ఓడిపోతే ఆయన మీద కేసు ఖచ్చితంగా దర్యాప్తు ప్రాపర్ గా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఆయన నిజంగా ఆయన చెప్పినట్లు కరప్షన్ నిజంగా అంత చేస్తే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళాలని కోరుకుంటాను ఖచ్చితంగా. ఒకవేళ జైలుకి ఆయన ఏం తప్పు చేయలేదు అనిస్తే ఖచ్చితంగా మా కూటమి మీద మాకు నమ్మకం ఉంది, వాళ్ళు ఎవరిని కూడా అన్యాయంగా జైలుకి పంపరు, ఖచ్చితంగా జైలుకి పంపరు. ఒకవేళ ఆయన నిజాయితీగా ఆయన ఏం తప్పు చేయలేదు అని నిరూపిస్తే నిరూపితం అయితే. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయన్న. గతంలో ఎంపీ కింద చేసినప్పుడు ఉన్న కేసులే బయటికి తీస్తే అవి ఒకటి ఉన్నాయి, లేదు మీరు అన్నట్టు అది క్యాన్సిల్ అయింది అనుకో, ఈ 5 ఏళ్ళు అవినీతి కానీ అక్రమాలు కానీ దారుణాలు ఉన్నాయి కదా, మరి జైలు మీదనే వెళ్తాడు కదా. చాలా ఖచ్చితంగా. సో యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ కూడా స్పీచ్ లో చెప్తున్నారు, సో ఈయన చేసిన ప్రతి స్కీమ్ అనేది ఒక స్కామ్, ప్రతి స్కీమ్ ఒక స్కామ్. సో అంటే ఇప్పుడు ఆయన 1000 కోట్లు రిలీజ్ చేస్తే జనాల అకౌంట్ లో 10 దగ్గరికి ఒక 500 కోట్లు 600 కోట్లు వరకు వెళ్తున్నాయి, మిగతా 400 కోట్లు 500 కోట్లు స్కామ్ జరుగుతుంది ప్రతి దాంట్లో. సో ప్రతి దాంట్లో దర్యాప్తు జరుగుతుంది, ఇందులో దొరికినా గానీ జగన్ జైలుకి వెళ్ళడం పక్కా. ఈసారి ఇంకా పక్కగా జైలుకి వెళ్ళినట్టేనండి జగన్మోహన్ రెడ్డి. పక్కా. ఫైనల్ గా అయితే మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎవరైతే బాగుంటుంది అంటారు? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గాజు గ్లాసు, సో మేమైతే నేనే కాదు ఆంధ్రాలో ఉన్న యూత్ అంతా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నాము. సో ఆయన లాంటి యువ నాయకులు మన పాలిటిక్స్ కి, మన ఒక ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం లేదు, మన దేశానికి చాలా అవసరం. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము, నిజాయితీగా ఉండే వాళ్ళకి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్తున్నామంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి రైతులకు గానీ వీళ్ళందరికీ డొనేట్ చేయడం గానీ, ఎవరికి సాయం అయితే వాళ్ళకి ఇవ్వడం కానీ చేస్తారు. కానీ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ లాగా పార్టీ నుంచి వచ్చిన డబ్బులు చేసుకుని నేనే ఇచ్చాను అని ఆయన పేరు పెట్టుకుని చేసుకుని ఇలా కాదు, పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో అందరికి సహాయం చేస్తున్నారు. సో ఇలాంటి లీడర్ ప్రతి రాష్ట్రానికి ఒకళ్ళు కావాలని మేము కోరుకుంటున్నాం. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఎమ్మెల్యే గెలిచి రాష్ట్రమే కాదు దేశం మొత్తానికి ఇన్స్పిరేషన్ గా ఉంటారు ఖచ్చితంగా పాలిటిక్స్ లో. అలాంటి యూత్ ని చాలా మందిని రాజకీయాల్లోకి ఇన్స్పైర్ చేస్తారు.